చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ, ఎన్నికల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చలు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నేడు గన్నవరం విమానాశ్రయంలో నారా లోకేష్తో కలిసి ప్రశాంత్ కిషోర్ కనిపించారు. అనంతరం వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ప్రశాంత్ కిషోర్తో పాటు షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మ టీం సభ్యులు సైతం చంద్రబాబుతో సమావేశమయ్యారు. చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ల మధ్య దాదాపు 3 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. జగన్ ప్రభుత్వంపై లోతైన విశ్లేషణతో నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆయా వర్గాల అంశాల వారీగా ప్రభుత్వం బలాబలాలను పీకే వివరించినట్లు కూడా తెలుస్తుంది. వైకాపా ప్రభుత్వ విధానాలపై యువత తీవ్ర అసంతృప్తి, ఆవేదనతో ఉన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యుత్ బిల్లులు, పన్నుల బాధ్యులు వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దళితులు, బీసీలపై దాష్టికాలు ఆయా వర్గాలు వైకాపాకు దూరం చేశాయి. ఒకరిద్దరు మినహా కేబినెట్ మంత్రులు 0 మార్కులు అంటూ పీకే వ్యాఖ్యించినట్లు సమాచారం. ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతుంది. దానికి అనుగుణంగా ప్రతిపక్ష వ్యూహరచన కూడా ఉండాలని సూచించినట్లయితే తెలుస్తుంది. అసంతృప్తితో ఉన్న యువతను ఆకర్షించేలా టీడీపీ కార్యాచరణ ఉండాలని, చంద్రబాబు అరెస్టుతో న్యూట్రల్ పాటు కొంత మేర వైకాపా వర్గాలను కూడా జగన్పై వ్యతిరేకత వచ్చిందని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా తెలుస్తుందన్నమాట. సో సమావేశం ముగిసిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రశాంత్ కిషోర్ మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. చంద్రబాబు సీనియర్ నేత, అందుకే మర్యాదపూర్వకంగా ఆయన కలిసేందుకు వచ్చా, దీనిపై ఎలాంటి అవగాహనలు వద్దని చెప్పేసి ఆయన అయితే అన్నారన్నమాట. సో ఏది ఏమైనా మొత్తంగా రాజకీయ వ్యూహాలకైతే పదును పెడుతూ ఉన్నారన్నమాట జగన్ అయితే గద్దె దించేందుకు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.